ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే నిర్మల్లో కలెక్టరేట్ను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో మహిళల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులు ఆటలాడడంతో ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతోందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై టీఎన్జీఓఎస్ సంఘాన్ని కలెక్టర్ అభినందించారు. బాన్స్వాడ కాంగ్రెస్ శ్రేణులు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ఇప్పటికే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. తాజాగా ఎమ్మెల్యే పోచారంపై జిల్లా కలెక్టర్కి ఏనుగు రవీందర్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. తన అనుచరులకు కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తూ గ్రామాల నుంచి వచ్చే ప్రతిపాదనలు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పనులు అప్పగించడం పట్ల విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడకు చెందిన కాంట్రాక్టర్ ఇబ్రాహీంకి చెందిన బిల్లులు ఆపేయడంతో గుండెపేటుతో నిన్న మృతి చెందాడని ఆరోపించారు. యూనివర్సిటీల ఆస్తులు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఏబీవీపీ విద్యార్థులు నిరసనకు దిగారు. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రభుత్వం ఇతరులకు ఇవ్వడంపై శాతవాహన యూనివర్సిటీ ముందు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు. తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీ భూములను వర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబో రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై స్పందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బయో ప్రొడక్ట్స్ నిల్వలపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా ఉంచారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా రావూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి 6 లక్షల విలువ చేసే బయో ప్రొడక్ట్స్ మందులను స్వాధీనం చేసుకున్నారు. రావూరు వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ములుగు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు పట్టుబడిన వారికి జిల్లా కోర్టులో శిక్షణ ఖరారు చేసింది. తాగి బండ్లు నడపడం నేరమంటూ ములుగు సబ్ కోర్టు జడ్జి జస్టిస్ కన్నయ్యలాల్ నిందితులకు జరిమానా విధించారు. దాంతోపాటు 4 గంటల సమాజ సేవ చేయాలంటూ ఆదేశించారు. నిందితులను ములుగు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లి వారితో పరిసరాలను శుభ్రం చేయించారు ములుగు పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం జూరి అటవీ ప్రాంతంలో కొండపై సహజ సిద్ధంగా నీటి ఊటను గుర్తించినట్లుగా ఎఫ్ఆర్ఓ మాజారుద్దీన్ తెలిపారు. సిబ్బందితో కలిసి అడవిలో సందర్శనలో భాగంగా జూరి బీట్లో ఈ నీటి ఊటను గుర్తించామన్నారు. చెత్త చెదారంతో నిండి ఉన్న దీనిని వన్యప్రాణుల కోసం సిబ్బందితో కలిసి శుభ్రం చేశామన్నారు. కొమరం భీం జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కౌటాల, చింతల, మానేపల్లి, కాజార్ నగర్ తదితర మండలాల్లో వడగండ్ల వాన పడింది. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలి దుమారంతో చెట్లు విరిగి కరెంటు వైర్లపై పడ్డాయి. కాగజ్ నగర్లోని పోషమ్మ గుడి ముందున 150 ఏళ్ల భారీ వృక్షం ఈదురు గాలులతో నేల కొరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు, గొల్లపల్లి మండలాలలో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలంలో వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మబ్బులతో ఉండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని రోజులుగా ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.